అప్పుడు పార్టీ ఇంకా తదుపరి కార్యాచరణని మరి ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడా చూడలేదండి. ఇది ఇటువంటి దోపిడీని ఎదురుగా దృష్టికొని ఉంది. నానాయాగి చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సౌధం అన్నారు, ఆయన సొంత భవనం అన్నారు, లేని పని చెప్పారు ప్రభుత్వం తాలూకా భవనానికి. తిన్నగా తీసుకొచ్చి దాన్ని నోటలు యాజమాన్యం దాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం కూడా చేశారు తదుపరి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం. సరే, ఇక్కడి నుంచి వచ్చిన కొంతమంది వ్యతిరేకించబట్టి మా ప్రజల దీంతో దడిచి ఆగారు, కానీ లేకపోతే దాన్ని కూడా ఇది కబ్జా చేసుకుని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి ఈ బరితెగింపు అంటే ఇది పరాకాష్ఠ. ఇది ఈ భూమిని వాళ్ళు వచ్చి కౌన్సిల్లో పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఇది పరాకాష్ఠ. సాక్షాత్తు విద్యామంత్రి మంత్రి నా తోడలు సంస్థకు వచ్చి దీన్ని కేటాయింపు చేయమని మరి ఆయన లేఖ రాస్తే ఏమైనా ఆలోచన ఉందా? అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? అసలు ప్రజలంటే మీకు భయం ఉందా? ఇది దోపిడీ, ఇదే దోపిడీ. ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దలను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈ భూ కబ్జాకి, ఈ జరుగుతున్న ఈ దోపిడీకి మీరు సమర్థిస్తున్నారా? మీరు ఇందులో భాగస్వాములా? ఈ అవినీతిలో భాగస్వాములా? మీరు మీ తాలుగా మీ వివరణ మీరు చెప్పాలి. అవునగే అలాగే జనసేన పార్టీని అడుగుతున్నాను, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని డిమాండ్ చేస్తున్నాను ఈ పత్రికా సమావేశం ద్వారా. ఏం పవన్ కళ్యాణ్ గారు, ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత విచ్చలవిడిగా ఈ దోపిడీ చేస్తుంటే 5,000 కోట్ల రూపాయలు వచ్చి మరి అప్పనంగా పప్పు బిళ్ళగా తీయడానికి ఈ కుటుంబం ప్రయత్నం చేస్తుంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? దీన్ని వ్యతిరేకిస్తున్నారా? దీని మీద మీ పార్టీ వివరణ మీరు చెప్పాలి, మీకు చెప్పి తీరాలి. ఇది ప్రజా సమస్య. ఇదేమో రాజకీయమైన సమస్య కాదు, ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది ప్రజల సమస్య. ఇది ప్రజల తాలూకు ఆస్తి. దీనికి ఒక బాధ్యత పౌరుడిగా, ఒక రాజకీయ పార్టీగా మీ పార్టీ తాలూకు వివరణ దీన్ని సమర్థిస్తాను లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తారా మీరు? పెద్ద మాటలు చెప్తారు. ఏమంటే ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం, మీకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఈ గీతం సంస్థ, ఈ సంస్థకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇవ్వడం వల్ల ఎవరికి లబ్ధి? ఏమైనా సీట్ ఏమైనా ఉత్సంగిస్తారా? ఒక ఇంజనీరింగ్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు మెడికల్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు ఒక ఎంబీఏ సీట్ ఉత్సంగిస్తారా? ఏమిటి మీరు ఇస్తున్న సేవ? మీరే చెప్పారు సాక్షాత్తు. ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ సమావేశానికి వెళ్ళి మా సంస్థలో డబ్బు ఉన్న వాళ్ళు చదువుకోవాలి, డబ్బున్న వాళ్ళకి మా దగ్గర సీట్లు ఉంటాయి, ఆందోళన సీట్లు అయితే పేదవాడు చదువుకుంటారు తప్ప మా దగ్గర అయితే ధనవంతులు ఉండాలి అని మీరే చెప్పారు కదా. ధనవంతుడు కదా, ప్రభుత్వం దగ్గర కొనండి, డబ్బు ఇచ్చుకొని చేయండి. ఏంటి దోపిడీ? ఈ దోపిడీని భారతీయ జనతా పార్టీ, ఈ దోపిడీని కూటమిలో సభ్యులు కూడా జనసేన పార్టీ, మీ తాలూకా పార్టీ దీన్ని సమర్థిస్తుందా చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిసి. ఇవాళ దీని మీదే రాబోయే కాలంలో భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మీకు మనం చేస్తున్నాను. మా ఉద్యమదారుల కార్యాచరణని దీని మీద ఆధారపడి దీన్ని అనుగుణంగానే ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. ఎన్నో మాటలు చెప్తారు. రోజు ఉదయం లేస్తూ పేపర్ తిప్పితే, ఉదయం లేచి టీవీ తిప్పితే ఎక్కడ కూడా కనివిని మాటల్ని, వేదాలని, వేదాలు వల్లిస్తుంటారు. ఇందాక అమలు చెప్పినట్టు, ఇందాక కన్నబాబు చెప్పినట్టు ప్రవచనాలు. ఆ ప్రవచనాలకి జరుగుతున్న పరిణామాలకి చూస్తే ఎక్కడ కూడా పొంతం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దోపిడీ?
ఇదేనా రాష్ట్రం? అందుకనే రాష్ట్ర ప్రజలు వచ్చి మీకు వచ్చి అధికారం ఇచ్చారు. అందుకనే ఈ విశాఖపట్నం వచ్చి పార్లమెంట్ స్థానాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని ఈ ఎమ్మెల్యేలని అందుకని ఎన్నుకున్నారు. ఈ దోపిడీ చేయడానికే మీకు గ్రీన్ చిట్ ఇచ్చిందా విశాఖపట్నం ప్రజలు? పాపానికి వచ్చి మీకు ఓటేసినందుకు, మీ మాయ మాటలు చెప్పి విన్నందుకు. ఇదా దోపిడీ? ఇదా మోసం? ఇది న్యాయమేనా? అది ఈ విషయాన్నే మీ ద్వారా మరి రాష్ట్ర ప్రధానికాన్ని విశాఖ ప్రజల్ని ఇవాళ డిమాండ్ చేస్తూ అడుగుతున్నాం, తెలుసుకోమని అడుగుతున్నాం. ఈ పెద్దల తాలూకా కార్యాచరణ ఏ విధంగా ఉందో చూడమని అడుగుతున్నాం. వీరి దోపిడీ ఏ విధంగా ఉందో ఆలోచన చేయమని అడుగుతున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఏదైతే మాతో కలిసి వ్యక్తులు వచ్చిన వ్యక్తులంటే మేధావులు కానీ లేదు కార్పొరేషన్ ఉన్న కార్పొరేటర్లో ఇప్పుడు మా కాకుండా ఇంకే కార్పొరేషన్ వచ్చిన కార్పొరేటర్లు కూడా అందరితో సంప్రదిస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంప్రదిస్తాం, ప్రజా సంఘాలతో సంప్రదిస్తాం, పెద్దలతో సంప్రదిస్తాం. ఎవరు మాతో కలిసి వస్తే అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తాం. ఇవాళ ఇది చాలా అన్యాయం. ఇది విశాఖపట్నంలో ఇవాళ ఈ దోపిడీ ఎప్పుడు కనీవినగా ఎప్పుడు వినలే. ఏదో చేస్తే ఎవడో 5 కోట్లు, రూపాయి కోటో, అరకోటో, 50 లక్షలు, ఎవడో ఒక 5 గజాలో 10 గజాలో లేకపోతే ఒక ఎకరమో అరెకరమో అని. కానీ ఇంత దోపిడీ అండి? ఇదా అండి?